పిహెచ్పిలో ఎక్స్ఎంఎల్ని ఏ విధంగా అంటే ఎక్స్ఎంఎల్లో ఉండే డేటాని ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు అనేది ఎక్స్పాక్ట్ పార్సర్ ద్వారా మనం ఇప్పుడు చూద్దాం. మరి ఈ ఎక్స్పాక్ట్ పార్సర్ అనేది పిహెచ్పిలో బుల్టిన్గా ఉండే పార్సరు. ఇది ఇక్కడ ఉన్న మీరు యూజ్ చేసే ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్స్ని ఓపెన్ చేసి ప్రాసెస్ చేయగలుగుతుంది, వాటిలో ఉండే డేటాని రీడ్ చేయగలుగుతుంది. మరి ఎక్స్ఎంఎల్ అనేది జనరల్గా డేటాని డిస్క్రైబ్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అంటే డేటా యొక్క స్ట్రక్చర్ ఇక్కడ ఉంటుంది. మరి ఇక్కడ ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ ఏమీ ఉండవు. జస్ట్ లైక్ దిస్ మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఓన్గా ఇట్లా ట్యాగ్స్ని టు, ఫ్రమ్, హెడ్డింగ్ ఇట్లా మన ఓన్ ట్యాగ్స్ని పెట్టుకొని దాని మధ్యలో డేటాని స్టోర్ చేయొచ్చు. ఇక్కడ టు ఇలా స్టార్ట్ అయింది, ఇట్లా మధ్యలో డేటా ఉంది, ఇలా క్లోజ్ అయింది. మళ్ళీ ఫ్రమ్ ఇలా స్టార్ట్ చేసాం. ఇట్లా మన ఓన్ ట్యాగ్స్ మనం క్రియేట్ చేసుకొని వాటి మధ్యలో డేటాని మెయింటైన్ చేసే అవకాశం ఈ యొక్క ఎక్స్ఎంఎల్ ఫైల్స్లో ఉంటుంది. మరి ఆ యొక్క ఎక్స్ఎంఎల్ ఫైల్స్లో ఉండే డేటాని ఎలా రీడ్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, ఎలా మ్యానిపులేట్ చేయాలి అనే దానికి ఇక్కడ ఎక్స్ఎంఎల్ పార్సర్స్ అనేటివి ఉంటాయి. మరి జనరల్గా 2 టైప్స్ ఆఫ్ పార్సర్స్ అనేటివి ఉంటాయి. ఒకటి ట్రీ బేస్డ్ పార్సర్. ఇది ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ని ఒక ట్రీ స్ట్రక్చర్ ఫామ్లో ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఇదేం చేస్తుందంటే ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ని మొత్తాన్ని అనలైజ్ చేసి మరి దాంట్లో ఉండే ఎలిమెంట్స్ని మీకు ట్రీ స్ట్రక్చర్ ప్రకారం ప్రాసెస్ చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ డామ్ అనమాట. అదే ఈవెంట్ బేస్డ్ పార్సర్ అయిన మన ఇది ఎక్స్పాక్ట్ పార్సర్ లాంటివి ఏం చేస్తాయంటే వ్యూస్ అండ్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ యాజ్ ఎ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్గా తీసుకొని ఇక్కడ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. వెన్ ఏ స్పెసిఫిక్ ఈవెంట్ అక్కర్స్ ఇట్ కాల్స్ ఎ ఫంక్షన్ టు హ్యాండిల్ ఇట్. ఓకే, ఈవెంట్స్ బేస్ మీద ఈ యొక్క ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్స్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది ఎక్స్పాక్ట్ పార్సర్ లాంటి పార్సర్లో. కాబట్టి ఇవి చాలా స్పీడ్గా ఉంటాయి. అంటే ఈ ట్రీ బేస్డ్ పార్సర్స్ కంటే ఇవి చాలా స్పీడ్గా వీటి యొక్క యాక్సెస్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఈవెంట్ బేస్డ్ పార్సర్లో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్గా తీసుకోవడం జరుగుతుంది దేనైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్లో ఇలా ఉందనుకుందాం, ఫ్రమ్ జానీ క్లోజింగ్ ఫ్రమ్. స్టార్టింగ్ ఎలిమెంట్ ఏంటి అనేది ఇక్కడ చూస్తుంది. స్టార్టింగ్ ఎలిమెంట్ ఏంటి? ఫ్రమ్ అనేది స్టార్ట్ ఆఫ్ ద ఎలిమెంట్. ఎండింగ్ ఎలిమెంట్ ఏంటి? మళ్ళీ స్లాష్ ఫ్రమ్, ఇది ఎండింగ్ అనమాట. మరి ఈ మధ్యలో ఏముంది? వాల్యూ ఉంది. స్టార్ట్ సి డేటా సెషన్ వాల్యూ జానీ అనేది ఇక్కడ ఉంది. ఇట్లా 3 ఈవెంట్స్ లాగా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఈ యొక్క ఎక్స్ఎంఎల్ ఫైల్ని మనం ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. దీనికి టెక్స్ట్ డాట్ ఎక్స్ఎంఎల్ అని నేను సేవ్ చేయడం జరిగింది. ఇది ఓకే. దీంట్లో
నేను కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఇచ్చాను. టు, ఫ్రమ్, హెడ్డింగ్, బాడీ ఇట్లాంటివి ఇవ్వడం జరిగింది. మరి దానికి ఈ యొక్క ఫైల్కి నేమ్ ఏమి ఇచ్చాను? టెస్ట్ అని ఇచ్చాను. .xml. సో దీంట్లో డేటాను మనం ఇట్లా స్టోర్ చేసాం. మరి ఈ యొక్క డేటాని రీడ్ చేసేదానికి ఇప్పుడు ఇక్కడ XML పార్సర్ని యూజ్ చేస్తున్నాను. మరి ఫస్ట్ పార్సర్ని ఇనిషియలైజ్ చేయాలి అంటే XML_parser_create అని ఈ విధంగా ఒక పార్సర్ వేరియబుల్కి ఇనిషియలైజ్ చేయడం జరిగింది. మరి ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను టు యూజ్ అట్ ది స్టార్ట్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఇది స్టార్ట్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేసాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి కూడా వాటికి రిలేటెడ్ మెసేజ్ వచ్చే విధంగా ఇక్కడ ఈ యొక్క స్టార్ట్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేసాం. తర్వాత ఫంక్షన్ టు యూజ్ అట్ ఎండ్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఎండ్ ఆఫ్ అన్ ఎలిమెంట్కి ఇక్కడ ఇంకొక ఫంక్షన్ స్టాప్ అనే ఫంక్షన్ క్రియేట్ చేశాను. అది ఏం చేస్తుంది? బ్రేక్ చేస్తుంది. ఎవ్రీ ఎలిమెంట్కి చివర న్యూ లైన్ వచ్చే విధంగా చూస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్ టు యూజ్ వెన్ ఫైండింగ్ క్యారెక్టర్ డేటా. క్యారెక్టర్ డేటాని ఫైండింగ్ చేసేటప్పుడు క్యార్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాం. ఇక్కడ డేటా ఆ యొక్క డేటాని ప్రింట్ చేయడం జరుగుతుంది. సో స్టార్టింగ్లో ఏమో ఏ ఎలిమెంట్ కనబడితే వాటికి సంబంధించిన మెసేజ్ ప్రింట్ అవుతుంది. ఎండింగ్లో ప్రతి ఎలిమెంట్కి చివర బ్రేక్ వస్తుంది. తర్వాత ఆ ఎలిమెంట్ యొక్క డేటా కనబడ్డప్పుడు ఆ డేటాని ప్రింట్ చేస్తుంది. సో ఎలిమెంట్ హ్యాండ్లర్ని ఇక్కడ సెట్ చేసాం అన్నమాట. XML సెట్ ఎలిమెంట్ హ్యాండ్లర్ పార్సర్ స్టార్ట్ స్టాప్ ఇట్లా ఇవ్వడం జరిగింది. స్పెసిఫై డేటా హ్యాండ్లర్. డేటా హ్యాండ్లర్ ఇక్కడ క్యార్ ఇచ్చాం. సో ఈ స్టార్ట్కి స్టాప్కి మధ్యలో డేటా అనేది ఉంటుంది. ఓకే, ఆ డేటా అనేది ప్రింట్ అవుతూ వస్తుంది. స్టార్ట్లో ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్లో 2 అనేది ప్రింట్ అయింది అనుకో. తర్వాత ఎలిమెంట్ చివర ఏమవుతుంది? బ్రేక్ వస్తుంది. మధ్యలో క్యారెక్టర్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ప్రింట్ చేయడం జరుగుతుంది. మొత్తానికి ఫైల్ని మనం ఈ ఫంక్షన్స్ అన్నిటిని క్రియేట్ చేసాం. ఈ హ్యాండ్లర్స్ని సెట్ చేసాం. ఇప్పుడు యాక్చువల్గా XML ఫైల్ని ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ XML ఫైల్ test.xml. మనం ప్రీవియస్గా క్రియేట్ చేసిన ఆ యొక్క XML ఫైల్ని ఓపెన్ చేసి రీడ్ మోడ్లో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు డేటాని రీడ్ చేస్తున్నాం. డేటా ఈక్వల్ టు fread fp. ఇక్కడ ఓపెన్ చేసిన ఆ యొక్క ఫైల్లో నుంచి డేటాని రీడ్ చేయడం జరుగుతుంది. XML_parse అని ఈ యొక్క పార్సర్ మనం ఏదైతే స్టార్టింగ్లో క్రియేట్ చేసామో ఆ యొక్క పార్సర్కి రకరకాల ఫంక్షన్స్ కూడా సెట్ చేస్తున్నాం. సో పార్స్ డేటా FAOF ఎండ్ ఆఫ్ ద ఫైల్ వరకు ఇది కంటిన్యూస్గా రీడ్ చేస్తూ ఉంటుంది. లేకపోతే ఆర్ డై అంటే ఎర్రర్ వస్తే XML ఎర్రర్ అని ప్రింట్ కావడం జరుగుతుంది. ఆ ఎర్రర్ స్ట్రింగు వస్తుంది. సో ఫైనల్గా ఈ లూప్లో ఉండే డేటాను మొత్తం రీడ్ చేసిన తర్వాత ఫైనల్గా XML parser_free అని ఆ యొక్క పార్సర్ని ఫ్రీ చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా మనం స్టార్టింగ్కి ఎండింగ్కి డేటాని ఫైండ్ అవుట్ చేసేదానికి వీటికన్నిటికీ ఫంక్షన్స్ని క్రియేట్ చేసి ఇట్లా ఫైల్ని ఓపెన్ చేసి ఈ యొక్క పార్సర్ ద్వారా XMLలో ఉండే డేటాని హ్యాండిల్ చేయడం జరుగుతుంది.